హాయ్ అండి. ఈరోజు నేను ఇఫ్తార్ కోసం క్రిస్పీ మినీ ఆలు సమోసా చేశానండి. ఈ ఆలు సమోసా ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఒక గిన్నెలో 1 కప్పు మైదా పిండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి వాము, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నల్ల నువ్వులు అండ్ రుచికి సరిపడా సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఘీ వేసేసి ఒకసారి స్పూన్తో అలా మిక్స్ చేసేసి ఒకసారి మళ్ళీ స్పూన్ తీసేసి చేత్తో మొత్తం వేసిన ఘీ మొత్తం పిండికి అతుకునేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేసి చపాతీ పిండి లెక్క ఈ విధంగా మిక్స్ చేసేసి సో ఒక అరగంట మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాము. అప్పుడులోగా ఇక్కడ మసాలాలు అనేది ప్రిపేర్ చేసుకుందాము. గిన్నెలో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, సోంపు, ఆవాలు వేసేసి చిటపటలాడిన తర్వాత కొన్ని ఎండుమిర్చి వేసేసి అది కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించిన పచ్చి బఠానీ వేసేసి సో అది కూడా మిక్స్ చేసేసి ఇక్కడ స్పైసెస్ రుచికి సరిపడా సాల్ట్, ధనియా పౌడర్, జీలకర్ర, గరం మసాలా అండ్ పసుపు, కారం వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి ఉడికించిన ఆలు వేసేసి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొత్తిమీర వేసేసి ఇది కూడా మంచిగా మిక్స్ చేసేసి ఇలా పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారేలోగా అరగంట ముందు పిండి అనేది నానబెట్టుకున్నాం కదా, అది తీసేసి చిన్న ఉండలుగా చేసేసుకొని చపాతీ కంటే కొంచెం పల్చగా ఒత్తుకోవాలన్నమాట. ఎందుకంటే మేము చేస్తుంది సమోసా కాబట్టి. సో ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత చిన్న లేయర్లుగా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మినీ సమోసా కాబట్టి చిన్నగానే ఉంటాయి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తము మసాలా స్టఫింగ్, ఆలు మసాలా స్టఫింగ్ ఉంది కదా, ఇలా వేసేసి ఈ సమోసాని నేను చూపించిన వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదే పద్ధతిలో ఫోల్డింగ్ అనేది చేసుకోండి. మొత్తం ఇలా చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. సో పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న మినీ సమోసా అనేది ఆయిల్లో వేసేసి పొయ్యి అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టండి. చక్కగా ఉడుకుతుంది, భలే క్రిస్పీగా ఉంటుంది. పైన వచ్చేసి క్రిస్పీగా, లోపల మనం ఆలు స్టఫింగ్ వేసాం కదా సాఫ్ట్గా రుచిగా బాగుంటుంది అనమాట. సో ఇలా మొత్తం నేను ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ గార్నిష్ అనేది చేసుకుంటున్నాను. టొమాటో కెచప్తో అయితే అద్భుతంగా ఉంటుంది, ట్రై చేయండి. సో క్రిస్పీ మినీ సమోసా అనేది రెడీ అయిపోయింది. నేను ఒకసారి తుంచి తిని చూస్తున్నాను, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఇలానే ట్రై చేయండి. అలాగే ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఉంటా మరి, బాయ్.